అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి శ్రీదేవి గారు రచించిన ఆధిపత్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. హాల్లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్న భానుమతి మనసులో బడబాగ్నులు చెలరేగుతున్నాయి. ఆమె చూపులు టీవీలో వస్తున్న సీరియల్ మీద ఉన్నట్లు అనిపిస్తున్నా అంతరంగం మాత్రం అసహనంతో రగిలిపోతోంది. ఆమె ఇంతగా మానసిక కల్లోలానికి గురి కావటానికి కారణం ఆమె ఒక పథకం ప్రకారం రచించుకున్న స్వీయ ప్రణాళిక భగ్నం కావటమే. పుట్టిట్లో తన తల్లి తండ్రి అన్నదమ్ములు మాత్రమే కాదు, వచ్చిన మరదళ్ళు కూడా తన కనుసన్నల్లోనే మసిలేవారు. చుట్టాలు పక్కాలు తన సలహా సంప్రదింపులే తీసుకునేవారు. పెళ్లయ్యాక అత్తమామలు తనకు వ్యతిరేకంగా ఉన్నాగాని భర్తను మాత్రం తనకిష్టం వచ్చిన రీతిలో మలుచుకోవటంలో సఫలీకృతురాలైనది. తన కన్న పిల్లలు కూడా తన మాట జవదాటేవారు కాదు. అసలు స్వాతి పెళ్లి గురించి తాను ఏం ఊహించుకున్నది, ఇప్పుడు ఏం జరుగుతున్నది అనుకుంటుంటే గతమంతా ఒక్కసారి కళ్ల ముందు కదిలింది. భానుమతి భర్త రాజారావు బ్యాంకు ఉద్యోగి. అత్తమామలకు శారద రాజారావు ఇద్దరే సంతానం. శారదను మేనలుడికిచ్చి చేసిన సూర్యకాంతమ్మ తనకు కొడుక్కి నచ్చిన భానుమతిని ఇచ్చి చేసింది. అదేం పాపమో గాని ఏ ముహూర్తాన భానుమతి రాజారావు జీవితంలోకి అడుగు పెట్టిందో గాని ఆనాటి నుండి సూర్యకాంతమ్మకు భానుమతికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. పెళ్లికి ముందు ఒకరిలో మరొకరికి నచ్చిన లక్షణాలన్నీ పెళ్లయ్యాక అవలక్షణాలుగా కనిపించసాగాయి. ఇద్దరూ ఎదుటివారి ఆధిక్యతను అంగీకరించిన వారే. ఒకరు చేసిన పని మరొకరికి నచ్చేది కాదు. కోడల్ని అదుపులో పెట్టాలని అత్తగారు, అత్తగారి లెక్కేమిటని కోడలు ఉండేవారు. ఇద్దరి మధ్య నలిగిపోయేవారు రాజారావు, ఆనందరావు. వారి జీవితాల్లో సుఖం సంతోషం అనేవి కనుమరుగయ్యాయి. రాజారావు ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ వెళ్లిపోవటంతో సూర్యకాంతమ్మ, ఆనందరావు పల్లెటూరులో సొంత ఇంట్లో పెన్షన్తో ఇంటి అద్దెలతో మెయింటైన్ అయ్యేవారు. ఒక చోట ఉన్నప్పుడే అంతంత మాత్రంగా ఉండే సంబంధ బాంధవ్యాలు ఇప్పుడు మరీ పల్చబడ్డాయి. తల్లి తండ్రి వృద్ధాప్యంలో ఒంటరిగా ఉండటం రాజారావు మనసుకు ఎంతో బాధగా ఉన్నా మౌనంగా అసహాయంగా ఉండిపోయేవారు. సూర్యకాంతమ్మ కూడా అంత పట్టుదలగానే, మనం ఏమన్నా వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతున్నామా, ఇంత వాణి చేసిన విశ్వాసం వాడికి లేకపోయినంత మాత్రాన మనకు వచ్చిన నష్టమేమీ లేదు అంది ధీమాగా. రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారుతున్నాయి. రాజారావు కొడుకు రవి ఎంటెక్ చేశాడు. కూతురు స్వాతి బీటెక్ పూర్తి చేసింది. భానుమతి కూతురు పెళ్లయ్యాక కొడుక్కి కూడా పెళ్లి చేసి కొడుకు కోడలను తన గుప్పెట్లో పెట్టుకోవచ్చని ఆశించింది. తానొకటి తెలిస్తే దైవం మరొకటి తలచినట్లుగా ఆమె ఊహలన్నీ తలక్రిందులయ్యాయి. దురదృష్టవశాత్తు రవి రోడ్ యాక్సిడెంట్లో అక్కడికక్కడే చనిపోవటంతో రాజారావు దంపతులు జీవచ్ఛవాల్లా తయారయ్యారు. ఇంకా మిగిలిన కూతురు స్వాతి మీద పంచప్రాణాలు పెట్టుకుని బ్రతకసాగారు. అనుకోకుండా స్వాతికి మంచి సంబంధం కుదిరింది. అబ్బాయి కిరణ్ సీఏ చేశాడు. వాళ్లు కోటీశ్వరులు. కిరణ్ ఒక పెళ్లిలో స్వాతిని చూసి ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకోవటం, పెద్దవాళ్లతో సంప్రదించి రాజారావుకి మధ్యవర్తితో కబురు పంపించడం జరిగింది. కొడుకు హఠాన్మరణం నుండి అప్పుడే కోలుకుంటున్న భానుమతికి ఈ వార్త చెప్పలేనంత సంబరాన్ని కలిగించింది. తన కూతురు తనకంటే అదృష్టవంతురాలన్నమాట. నా బంగారు తల్లి అని కూతుర్ను చూసుకుని మురిసిపోయింది. అయితే ఆ మురిపెం తాత్కాలికమేనని, కేవలం పైపై మెరుగులకే విలువనిచ్చి ఆమె తెలుసుకోలేకపోయింది. పెళ్లివారి ఐశ్వర్యం గురించి విన్న భానుమతికి నోట మాట రాలేదు. వాళ్లకు హైదరాబాద్ మాదాపూర్లో 4 ఫ్లాట్స్, విజయవాడలో 2 మేడలు, బెంగళూరులో 2 ఫ్లాట్స్ ఉన్నాయట. అంతేకాక వాళ్ల స్వంత స్వగ్రామంలో 80 ఎకరాల పంట పొలాలు, కొబ్బరి తోటలు, లెక్కలేనంత బంగారం ఉన్నదని, అయితే ఎవరికీ వేసవెత్తు గర్వమూ లేదని తెలుసుకున్నది. అన్నీ తీపి కబుర్లే వింటున్న భానుమతికి మధ్యవర్తి చెప్పిన చివరి మాటలు మాత్రం మింగుడు పడని చేదు మాత్రలయ్యాయి. పెళ్లివారు ఆచారాలకు సాంప్రదాయాలకు ఎనలేని గౌరవం ఇస్తారట. కిరణ్ అన్నగార్లు ఇద్దరు అత్తమామలతో కలిసి కిరణ్ తల్లిదండ్రులంతా ఉమ్మడి కుటుంబమేనట. కాబోయే వియ్యంకుడికి తల్లిదండ్రులంటే చెప్పలేని ప్రేమట. వృద్ధులైన వాళ్ళిద్దరినీ చంటి పిల్లల్లా అపురూపంగా చూస్తారట. ఈ మాటలు వింటున్న రాజారావు ముఖం అపరాధం చేసినట్లు మాడిపోయింది. భానుమతి ఒక పక్క భర్త ఫీలింగ్స్ గమనిస్తూ, కొంపదీసి ఏనాడో వదిలేసిన అత్తమామల్ని పిలిపించాలా ఏమిటి అనుకున్నది అనుమానంతో. భానుమతి భయాన్ని నిజం చేస్తూ మధ్యవర్తి నవ్వుతూ ఆమె ముఖంలోని భావాలను చదువుతూ అనుకున్నాడు, వీళ్ల గురించి ఏనాడో విన్నాను. రాజారావుకు తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు లేవని, వీళ్లకు వాళ్లకు పడదని. ఒక్క ముక్క పెళ్లివారు చెవిన వేస్తే చాలు,
ఇటువంటి తల్లి పెంపకంలో పెరిగిన పిల్ల తమ ఇంట ఎలా మసలగలదు? స్వాతిని తమ ఇంటి కోడలుగా చేసుకోవటానికి ఎంత మాత్రం ఒప్పుకోరు వాళ్ళు. పెద్దవాళ్లకు, ఆచార సాంప్రదాయాలకు అంత విలువనిస్తారు వాళ్ళు. అయినా పెళ్లిళ్లు కుదర్చటమే తప్ప చెడగొట్టే స్వభావం కాదు తనది అనుకుంటూ, అమ్మా, ఇంతకు నేను చెప్పేది ఏమిటంటే, వారి అబ్బాయి మీ అమ్మాయిని చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడని వారి మాటగా నన్ను చెప్పమన్నారు. వారి విషయాలన్నీ మీరు తెలుసుకున్నారు కదా. మీకు సమ్మతమైతే వాళ్లంతా పెళ్లి చూపులకొస్తారట. మరో ముఖ్య విషయం ఏమిటంటే మీ తరపు పెద్దవారు ఓ అత్తమామలు కాని, తల్లి తండ్రి కాని పెళ్లి చూపుల నుండి అమ్మాయిని కాపురం పంపించేంత వరకు ఉండాలిట. కట్నకానుకలు ఏమీ వారికి అక్కర్లేదు. పెళ్లి మాత్రం బాగా చేయాలిట. ఈ పెళ్లి చూపులు లాంఛనంగా అబ్బాయి తరపు వారు అమ్మాయిని చూడటానికి మాత్రమే. మీకు ఏవైనా అభ్యంతరాలుంటే చెప్పండి, నేను వెళ్లి వారికి చెప్తాను అన్నాడు మధ్యవర్తి. తన పని అయ్యింది అన్నట్టు తాను ఇంక వెళ్లి వస్తానంటూ బయలుదేరాడు. అబ్బే, మాకు అభ్యంతరాలేమీ లేవండి, అన్నింటికీ సమ్మతమే. చెప్పరేమిటండి? మౌనంగా అన్నీ వింటున్న రాజారావును నెమ్మదిగా చేతితో పొడుస్తూ అన్నది, ఎక్కడ బంగారం లాంటి సంబంధం చేజారిపోతుందోనని. అవునండి, మాకే అభ్యంతరాలు లేవని. వారికి మంచి రోజు చూసుకుని అమ్మాయిని చూడటానికి రమ్మని చెప్పండి అన్నాడు గబగబా రాజారావు. మధ్యవర్తిని సాగనంపి లోపలికొచ్చిన భానుమతికి ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. అత్తమామలను తనింటికి ఆహ్వానించడం అనేది తనకు ఎంతమాత్రమూ ఇష్టం లేని పని. ఇంచుమించుగా 25 ఏళ్ల నుండి ఎవరి దారి వారిదిగా బ్రతుకుతున్నారు. మనవడిపోయిన సందర్భంలో వాళ్లు వచ్చి ముళ్ల మీద ఉన్నట్లుగా 2 రోజులు ఉన్నారంతే. స్వాతి పెళ్లికి ఒక కార్డు ముక్క రాసి శుభలేఖ పంపిస్తే 4 అక్షింతలు వేసి వెళ్తారని ఇన్నాళ్ల నుండి తాను అనుకుంటోంది. అయినా ఇదేం పెళ్లివారు బాబు, తమ తరపు వాళ్లతో వీళ్ళకేంటో అంత ఇది. వాళ్ళు కలిసి ఉంటే ఉన్నారు, మధ్యలో మా సంగతులెందుకు? ఏనాడో వదిలేసుకున్న వాళ్ళను ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆహ్వానిస్తుంది? అత్తగారు పట్టుదలలో తనకు సమ ఉజ్జయే, కాని తనకు ఎంతమాత్రం తీసిపోదు అనుకొని, ఏమంటారు అన్నట్లు భర్త వైపు చూసింది. ఆ మాట నన్నెందుకు అడగటం? వాళ్ళెలా వస్తారు? వాళ్ల యోగక్షేమాలు ఏనాడైనా కనుక్కున్నామా అన్నాడు రాజారావు సీరియస్గా. నాకు రావటానికి మొహం చెల్లట్లేదు, నీకు కావాలంటే నువ్వెళ్ళు అన్నాడు ఇంకో మాట లేనట్లుగా. సర్లేండి, నాకు తప్పుతుందా? ఇంకో జన్మెత్తినా మనం పిల్లకి ఇలాంటి సంబంధం తేగలవా? కోరి వాళ్ళంతటి వాళ్లే వచ్చారు కూడా అంది భానుమతి మనసులో మథన పడుతూ. ఒక మంచి రోజు చూసుకుని మనవరాలను తీసుకెళ్లి 4 మంచి మాటలు మాట్లాడితే కాదనరు ముసలాళ్ళు. రాకపోతే నలుగురు వాళ్లనే అంటారు అనుకున్న భానుమతి స్వాతితో కలిసి ఆ పల్లెటూరుకు బయలుదేరింది. భానుమతి చిన్నతనం నుండి తల్లి మాటల వల్ల వాళ్ళంటే ద్వేషం పెంచుకున్న స్వాతి తల్లి ఎంతో బ్రతిమాలగా ఎలాగో విసుక్కుంటూ బయలుదేరింది. కూతురికి అక్కడికి వెళ్ళాక ఎలా మాట్లాడాలో హితబోధ చేసింది భానుమతి. అప్పుడే భోజనాలు చేసి చేతులు కడుక్కుంటున్న ఆనందరావు, సూర్యకాంతమ్మ అనుకోకుండా వచ్చిన వీళ్లను చూసి కళా నిజమా అన్నట్లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. తేరుకున్న ఆనందరావు, రండమ్మా లోపలికి అని ఆహ్వానించాడు. సూర్యకాంతమ్మ ఏం మాట్లాడలేదు, కనీసం కూర్చోమని కూడా అనలేదు. కొడుకింట్లో కోడలు తనింట్లో ఉన్నప్పుడు కోడలు చేసిన అవమానాలు గుర్తొచ్చి ఆమె మనసు మండిపోతోంది. భానుమతి అవమానం దిగమింగుకుంటూ, మామగారు స్టన్ అయ్యారే మనిద్దరినీ చూసి, అయినా మనింట్లో మనకు మర్యాదలేంటే అంటూనే స్వాతిని కూర్చోమని చెప్పి తను కూడా ఒక కుర్చీలో కూర్చుంది. స్వాతికిదంతా చాలా చిరాగ్గా ఉంది. ముళ్ల మీద ఉన్నట్లుగా ఎలానో కూర్చుంది. అత్తయ్యగారు ఎలా ఉన్నారు? మావయ్య గారి ఆరోగ్యం ఎలా ఉంటోంది? ఆప్యాయత ఒలకబోస్తూ అడుగుతున్న కోడల్ని చూసి, వావి వరసలు కూడా ఇంకా గుర్తున్నాయన్నమాట. మేం ఉన్నామో పోయామో చూద్దామని వచ్చారా అంది పెడసరంగా సూర్యకాంతమ్మ. అయ్యయ్యో, ఎంత మాట అన్నారు అత్తయ్యగారు. ఏదో మీకు నచ్చినట్లుగా మీరు సొంతింట్లో ఉంటున్నారు కదా అని ఊరుకున్నాం గాని, లేకపోతే అంతా ఒకచోటే ఉండేవాళ్ళం కదా అంది లేని ప్రేమ ఒలకబోస్తూ భానుమతి. ఆహాహా, ఏం ప్రేమ కురిపిస్తున్నావు? ఇంతకీ ఎందుకొచ్చినట్టు అంది సూర్యకాంతమ్మ లోపల నుండి మంచినీళ్లు తీసుకొచ్చి టేబుల్ మీద పెడుతూ. ఇప్పుడింక తప్పదన్నట్లుగా మీ మనవరాలికి పెళ్లి సంబంధం కుదిరిందండి. కోటీశ్వరులు కోరి మరీ స్వాతిని చేసుకుపోతున్నారు. పెళ్లి చూపుల నుండి అన్నీ మీరే దగ్గరుండి జరిపించాలి అంది ఎంతో వినయ విధేయతలు కనబరుస్తూ. మాకెందుకులే లేనిపోని పెద్దరికాలు, అన్నీ తెలిసిందానివి, నువ్వే చూసుకో అంది సూర్యకాంతమ్మ ముక్తసరిగా. ఇంతకాలం అయ్యిందేదో అయ్యింది, ఇంకా మీరు పెద్దవాళ్ళయ్యారు, ఒక్కళ్ళు ఉండలేరు.
అక్కడికే వచ్చేద్దురుగాని అంది ఆ విషయంలో అప్పుడే గుర్తుకొచ్చినట్టు. నీకా ఇంగిత జ్ఞానం ఉంటే నా ఒక్కగానొక్క కొడుకుని నీ కొంగును ముడేసుకొని మమ్మల్ని దూరం చెయ్యవాడికి అంది సూర్యకాంతమ్మ విసురుగా. బతిమాలుతుంటే ముసల్ది ఎంత నీలుగుతుందో, వచ్చాక చెప్తాను నీ పని అని మనసులో తిట్టుకుంటూ పళ్ళు పటపటా కొరుకుతూ ఎటో చూస్తూ మనసుని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నది భానుమతి. అలా అనకండి అత్తయ్య గారు, అయినా మాకు పెద్దవాళ్లు బీరుకాకి ఇంకెవరున్నారని? నా తల్లి తండ్రి ఏనాడూ పోయారు కదా అంది తప్పదన్నట్లుగా భానుమతి. ఇదంతా చూస్తూ మౌనంగా వింటున్న ఆనందరావు కల్పించుకుంటూ మనవరాలని పలకరించి, అమ్మా, జాబ్కి ట్రై చేస్తున్నావా? నాన్న ఎలా ఉన్నాడమ్మా? వాడికి మేం గుర్తున్నామా? ఒక్కగానొక్క కొడుకు, మనసు లేకుండా ఎలా తయారయ్యాడో తలుచుకొని బాధపడుతూ అన్నాడు. వాడికే నిక్షేపంలా ఉంటాడు. అయ్యో, అమ్మా నాన్న నన్ను ఎలా పెంచారు అనే విశ్వాసం లేకుండా అంది సూర్యకాంతమ్మ. స్వాతి కోపంతో తండ్రిని వెనకేసుకొస్తూ ఏదో అనబోతుంటే అసలు విషయం పక్కతో పడుతోందని గ్రహించిన భానుమతి, పైకి కనిపించేవని నిజాలు కావని మీకు తెలుసు కదా అత్తయ్య గారు, అవన్నీ అక్కడ మాట్లాడుకుందాం. మీరు మాతో వచ్చినా సరే, లేదా రేపు మీ అబ్బాయి వచ్చి మిమ్మల్ని తీసుకొస్తారు అంది ఇంక వెళ్ళటానికి లేచి నిలబడుతూ. ఏమే స్వాతి, మేము ఎప్పుడైనా గుర్తొస్తామా అసలు? అయినా నిన్ను మీ అమ్మ ఎప్పుడు రానిచ్చింది మా దగ్గరికి? పోయినా పిల్లాడిని అంతే అని కోడల వైపు చూస్తూ ఇంక తప్పదన్నట్లుగా పెళ్లివారిని గురించి వివరాలు అడిగింది. పెళ్లివారి ప్రస్తావన రాగానే భానుమతి కళ్ళు మెరిశాయి. వారి వివరాలు చెప్పింది ఆనందంగా. పెళ్లి చూపులు లాంఛనమే, మీరు 2 రోజుల్లో బయలుదేరండి అని మామగారికి కూడా చెప్పి కూతుర్ని కూడా చెప్పమని సైగ చేసి వెళ్లటానికి లేచి నిలబడింది. వివరాలన్నీ విన్న సూర్యకాంతమ్మ మనసులో ఆలోచనలు చకచక మారిపోయాయి. అలాగా, బావుంది. భోజనాలు చేశారా? ఇప్పుడే కాసిన బియ్యం పడేస్తాను అంది వంటగదిలోకి వెళ్లబోతూ. మీకు ఆ శ్రమ ఏమీ వద్దత్తయ్య గారు, మేము హోటల్లో భోజనం చేసే వచ్చాం అంది భానుమతి. నీ బోడి భోజనం కోసం ఎవడొచ్చాడే అనుకుంటూ మనసులోనే అత్తగారికి శాపనార్థాలు పెడుతూ. సరే అంటూ నిలబడిపోయిన అత్తమామలతో మరీ మరీ చెప్పి బయలుదేరింది భానుమతి కూతుర్ని తీసుకొని. అబ్బా, ఏంటమ్మా ఆవిడలా మాట్లాడుతుంటే నువ్వంత సహనంగా ఎలా ఊరుకున్నావో గాని నాకు చాలా చిరాకొచ్చింది అంది స్వాతి. అంతేనే, ఆ మహాతల్లి, నీకు కాబోయే అత్తగారి చాదస్తం వల్ల వాళ్ల మొహాలు చూసి బ్రతిమాలకు తప్పలేదు అంది భానుమతి నిరసనగా చూస్తూ తన తప్పేమీ లేదు అన్నట్లు. భానుమతి స్వాతి అటు తిరగగానే, ఏమి అదృష్టం, తల్లిని మించిపోయింది. కాళ్ల దగ్గరికే వచ్చిన కనక సింహాసనం. చూడాలి పెళ్లి ఎలా జరుగుతుందో, చాలా ఐశ్వర్యవంతులట అంది పెళ్లి అప్పుడే జరగబోతున్నట్లుగా సూర్యకాంతమ్మ. అప్పుడే రెడీ అయిపోతున్నావేమిటి పెళ్లికి అన్నాడు ఆనందరావు వేళాకోళంగా. వెళ్ళకేం చేస్తాం, పిలిచినా రాలేదని మనల్ని ఆడిపోసుకుంటారు. చూద్దాం, మీ కొడుకును రానియండి అంది ఆమె. భానుమతి ఆదేశం ప్రకారం 2 రోజుల తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చాడు రాజారావు. కొడుకుకు ముందు అష్టోత్తర శతసహస్రాలతో దీవెనలందించిన తర్వాత భోజనం పెట్టింది సూర్యకాంతమ్మ. భార్య ఒత్తిడికి తల వంచి తల్లి ధోరణిని భరించలేక తాను వారికి దూరం కావటం జరిగిందనే విషయం చూచాయంగా స్పష్టం చేసిన రాజారావు తల్లిదండ్రులను తీసుకుని హైదరాబాద్ బయలుదేరాడు. అత్తగారిని మామగారిని సాదరంగా ఆహ్వానించి సకల మర్యాదలు చేసింది భానుమతి. కోడలు మారిపోయిందా అని వారు భ్రమపడేటట్లుగా. ఇదంతా చూస్తున్న స్వాతికి ఓ పక్క కోపం, నవ్వు రెండూ వస్తున్నాయి. తల్లి నటించలేకపడుతున్న శ్రమ చూసి. మంచి రోజు చూసి పెళ్లి చూపులు నిర్ణయించారు. పెళ్లివారంతా 2 కారుల్లో 25 మంది వరకు వచ్చారు. కిరణ్ ఇదివరకే స్వాతిని చూసొచ్చి ఉండటంతో అతని తరపు వాళ్లంతా చూసి సానుకూలంగానే స్పందించారు. స్వాతి అందం, నెమ్మదితనం వాళ్లకు బాగా నచ్చాయి. రాజారావు తల్లిదండ్రులను వారికి పరిచయం చేశాడు. కాబోయే వియ్యంకుడు ఆనందరావుని వదల్లేదు. తన తండ్రి పట్ల చూసే ఆపేక్ష ఆయన పట్ల కూడా వ్యక్తం చేయటంతో మనుషులంటే మొహం వాచి ఉన్నట్లుగా ఉన్న ఆనందరావులో కొత్త ఉత్సాహం వెల్లివిరిసింది. సూర్యకాంతమ్మను కూడా కాబోయే వియ్యలవారు ఎంతో గౌరవంతో చూసి అభిమానంగా మాట్లాడటంతో ఆమె ఆనందానికి అవధులేవు. కోడలి ముఖంలో మారుతున్న రంగులను ఆమె గమనిస్తూనే ఉంది. భానుమతికి దంతా చూస్తుంటే ఒంటికి కారం రాసుకున్నట్లుగా ఉన్నది. తమతో సమానంగా ఏమిటి ఎంత ఇదిగా చూస్తున్నారు వీళ్ళు అత్తమామలను అనుకున్నది అసహనంగా. స్వాతికి కూడా కిరణ్ నచ్చటంతో ఇంకా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయింది.
కాఫీ టిఫిన్లు పూర్తయ్యాక చొరవ తీసుకుని రాజారావు అన్నాడు వియ్యంకుడితో, అక్కయ్య గారు, బావగారు, మీ అభిప్రాయం చెబితే తాంబూలాలకు ముహూర్తం గురించి మాట్లాడుకుందాం అన్నాడు వినయంగా. అలాగే, తప్పకుండా, మేము మా పురోహితుడితో కబురి పంపిస్తాం అన్నారు సూర్యారావు గారు. సాధారణంగా వారిని కారు వరకు సాగనంపొచ్చిన రాజారావు దంపతులు కూతురికి పట్టిన అదృష్టం గురించి మాట్లాడుకుని మురిసిపోయారు. భానుమతికి వచ్చిన వారి ఒంటి నిండా బంగారం, ఖరీదైన పట్టుచీరలు చూస్తే నోట మాట రాలేదు. అంత ఐశ్వర్యం ఉన్నా ఎవరికీ తలబిరిసితనం లేదు. అంతా కలుపుగోలుగా మాట్లాడారు అనుకున్నది మనస్ఫూర్తిగా. ఆనందరావు దంపతులకు కూడా చాలా ఆనందంగా ఉన్నది ఇదంతా చూస్తుంటే. ఒక మంచి రోజు చూసి తాంబూలాలు నిశ్చయించారు రాజారావు ఇంట్లోనే. భానుమతి హడావిడికి అంతులేదు. ఆ రోజే పెళ్లి అన్నట్లుగా కంగారు పడుతోంది. స్వాతి కాబోయే అత్తగారు విశాలాక్షి భానుమతికి సూర్యకాంతమ్మకు పట్టుచీరలు పట్టుకొచ్చి పెట్టింది. స్వాతికి 10,000 రూపాయల పట్టుచీర, నెక్లెస్ పెట్టింది. భానుమతి కూడా వాళ్ల హోదాకు సరిపోతామో లేదో అనుకుంటూ వచ్చిన వారందరికీ ఖరీదైన బట్టలు పెట్టింది. షడ్రసోపేతమైన రుచులతో కులాసా కబుర్లు చెప్పుకుంటూ అందరూ భోజనాలు పూర్తి చేశారు. కిరణ్కు ఇంకా 20 రోజుల్లో పెళ్లి ముహూర్తం నిర్ణయించడానికి కుదురుతుందో లేదోనని రాజారావును అడిగి మంచి రోజున ముహూర్తం పెట్టారు. వచ్చే నెలలో కిరణ్ స్టేట్స్కు వెళ్ళిపోవాలట. అందుకనే ఇంత తొందరని చెప్పారు. తనకేమీ ఇబ్బంది లేదని పెళ్లి పనులు మొదలుపెట్టారు రాజారావు. కళ్యాణ మండపం ఏసీ బుక్ చేశారు. పక్కనే ఏసీ ఫ్లాట్స్ పెళ్లివారికి బుక్ చేశారు. ఇంకా భానుమతి హడావుడికి అంతులేదు. కాళ్లకు చక్రాలు కట్టుకున్నట్లుగా విజయవాడలో ఉన్న తన 2 ఫ్రెండ్స్తో కలిసి బట్టల షాపులకు, బంగారం షాపులకు తిరిగింది. పెళ్లికొడుక్కి గొలుసు, ఉంగరం, వెండి కంచం, వెండి చొంబు, పట్టుబట్టలు కొన్నది. పెళ్లివారందరికీ పట్టుచీరలు కొన్నది. తప్పదని అత్తమామలకు 5-6 వందల్లో బట్టలు కొన్నది. వియ్యాలవారు అత్తమామలకు చేస్తున్న మర్యాదలు చూస్తుంటే ఆమెకు ఒళ్ళు మండిపోతుంది. పెళ్లి కాగానే స్వాతితో తన 2 మరదళ్లను పంపాలని నిశ్చయించుకున్నది. వాళ్ల హోదా చూసి తను ఏమీ మాట్లాడలేకపోతోంది అనుకున్నది. అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. భానుమతి విడిదిలో పెళ్లివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడటానికి 4 మనుషులను పెట్టింది. స్వాతి పెళ్లికూతురి అలంకరణలో మెరిసిపోతోంది. రాజారావు చెల్లెలు శారద పెళ్లి ముందు రోజే వచ్చింది. తాంబూలాలకు కూడా ఏదో హడావిడిగా వచ్చి వెళ్ళిపోయింది, ఏవో పనులున్నాయని. వదినగారి మర్యాదలు, తల్లిదండ్రులను చూస్తున్న తీరు చూసి కొత్తగా ఏం ప్లాన్ వేసిందో అనుకున్నది శారద. భానుమతికి కాబోయే వియ్యాలవారు స్వాతికి ఒక్కగానొక్క మేనత్తని చాలా మర్యాద, గౌరవం ఇచ్చారు. అంత ఆస్తిపరులైనా గాని ఏమాత్రం భేషజం లేకుండా పెళ్లివారంతా తమతో అంత ఆత్మీయంగా, అభిమానంగా ఉండటం చూసినప్పటి నుండి ఒంటెత్తు పోకడలతో పెరిగిన స్వాతి మనసులో విశాల భావాలు, కొత్త ఆలోచనలు వెల్లువెత్తాయి. చిన్న విషయాలకే ఎంతో ఆర్భాటం చేసి తన ఆధిక్యతను చాటుకునే తల్లి చేష్టలు గుర్తుకొస్తుంటే వీళ్ల ముందు తాము ఎంత అనిపించింది స్వాతికి. పెళ్లివారు చిన్న చిన్న లోపాలున్నా సర్దుకుపోతున్నారు. తెలిసిన వాళ్లంతా స్వాతి అదృష్టం గురించి పొగుడుతుంటే భానుమతికి ఆకాశంలో హాయిగా విహరిస్తున్నట్లుగా అనిపించింది. పెళ్లితంతు మొదలు కావటంతో భానుమతి, రాజారావు వచ్చిన వారందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. భానుమతి పట్టించుకోకుండా వదిలేద్దామనుకున్నా స్వాతి అత్తగారు మాత్రం ఆమె అత్తగారు శారదను, సూర్యకాంతమ్మను వాళ్ల మధ్య కూర్చోబెట్టి కబుర్లు చెప్తుంటే భానుమతి హృదయంలో సన్నగా చెలరేగిన మంట ఉధృతం కాసాగింది. అంతేకాదు, రాజారావు కూడా వియ్యంకుడి పంథాలో అంతకు ముందే అతని హృదయంలో కలిగిన పశ్చాత్తాపం కారణంగా తల్లిదండ్రులను వచ్చిన దగ్గర నుండి ఆప్యాయంగానే చూస్తున్నాడు. కొడుకులో వచ్చిన మార్పుకి ఆనందరావు దంపతుల మనసులు సంతోషపడి, వాడికి మాత్రం తల్లి తండ్రి అంటే ప్రేమ ఉండదా మరి, ఆ మహాతల్లి ఇన్నాళ్ళు దగ్గరికి రానివ్వలేదు కాబట్టి గాని అనుకున్నారు. పెళ్లి వైభవంగా జరిగింది. వేదమంత్రాల సాక్షిగా కిరణ్, స్వాతి ఇద్దరూ ఒకటైనారు. భోజనాలు పూర్తయ్యాక స్వాతిని తీసుకెళ్లేందుకు స్వాతితో అత్తగారిని, ఆడపడుచుని పంపమని అడిగేందుకు భానుమతి దగ్గరికొచ్చింది విశాలాక్షి. ఇంకా మీ తరపున ఎవరైనా ఉంటే వాళ్ళని పంపించండి వదినగారు అంది ఆమె. వియ్యపురాలి హుందాతనం ముందు, పోతపోసిన బంగారు ముద్దలా ఉన్న అలంకరణ ముందు తాను తీసుకట్టు అనిపిస్తుంది. ప్రతిదానికి ఇంక వాళ్లేనా? నా వెనకే తిరుగుతున్న నా మరదళ్ళు ఇంక కనిపించరా? వాళ్ళిద్దరినీ స్వాతి వెంట పంపిద్దామని తాను అనుకుంటుంది. ఈవిడ ఇలా అడుగుతుందేమిటి? మనసులో ఆగ్రహపడినా కాని వియ్యపురాలని చూస్తే రూపకారి అయిన భానుమతి నోరు పెగలదు. వాళ్లెందుకు, నా మరదళ్లను పంపిస్తాను అంటే ఏమనుకుంటారో అని మౌనంగా సరేనని తలూపింది.
వియ్యపురాలని పంపిన భానుమతి అలానే సోఫాలో కూలబడిపోయింది. ఆమె ఉత్సాహం అంతా చచ్చిపోయినట్లయింది. ఏమిటి వీళ్ల ధోరణి? పెద్దవాళ్లకు గౌరవం ఇవ్వాలనే ఆలోచన తప్ప తమ అభిప్రాయాలు ఏమీ అక్కర్లేదా? ఏదో 4 రోజులు ఉంచి పంపిద్దామనుకుంటే అత్తమామ ఇక్కడే తిష్టవేసేలా ఉన్నారు. దానికి తోడు వాళ్ళని తీసుకొచ్చినాటి నుండి రాజారావు అమ్మ నాన్న అంటూ ఇప్పుడు వియ్యంకుళ్లాగానే తయారయ్యాడు. తనైతే నటిస్తోంది గాని అతని మనస్ఫూర్తిగానే వాళ్ళ మీద ప్రేమ చూపిస్తున్నట్లు అనిపిస్తుంది. అదే నిజమైతే తన అభిప్రాయాలు ఎవరు పట్టించుకుంటారు? అత్తమామలతో పరుషంగా ప్రవర్తిస్తే అవతల వియ్యాల వారి దృష్టిలో చులకనవుతాము. తానెంతగానో ద్వేషించే అత్తమామలను తనతో సమానంగా చూస్తున్నాం. ఇంతకన్నా తనకు అవమానం ఇంకేముంటుంది అనుకున్నది ఆమె. ఆ ఆలోచనలతో ఆమె మనసు కుతకుతలాడుతుంటే గుమ్మం దగ్గర చప్పుడైతే తలెత్తి చూసింది భానుమతి. కూతురు స్వాతి నెమ్మదిగా వస్తోంది. కొత్త అందాలతో మెరిసిపోతున్న కూతురును చూసి సర్వం మరిచి ఆమె నుదుట ముద్దు పెట్టుకుని దగ్గరకు తీసుకుంది. తల్లి మనసును చదివినట్లుగా అన్నది స్వాతి. ఎందుకమ్మా అక్కడంతా హడావిడిగా ఉంటే నువ్వు ఒక్కదానివిలా ఒంటరిగా కూర్చున్నావు? నీ చుట్టూ ఎంతో మంది ఉన్నాగాని నీకు నీవు ఒక గిరి గీసుకుని బ్రతుకుతున్నావు ఇంతకాలం. నన్ను కూడా అలానే పెంచావు. నీకు నేను ఎన్నోసార్లు చెప్పాలని ప్రయత్నించి నా మీద నువ్వు పెంచుకున్న అపురూపమైన ప్రేమతో ఎక్కడ నువ్వు బాధపడతావోనని నువ్వు చెప్పిన ప్రతిదానికి తలాడించాను. ఇన్నేళ్ళొచ్చాక ఇప్పుడు నువ్వు నన్ను విమర్శించేంత దానివయ్యావా అని అనుకోకమ్మా. వీళ్ళందరూ చూడు, మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు, మనస్ఫూర్తిగా నవ్వుతున్నారు. ఎంత సంతోషంగా ఉన్నారో చూడు. పైకి నువ్వు కూడా నవ్వుతూనే ఉన్నావు గాని నిజంగా నువ్వు ఆనందంగా ఉన్నావా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలించుకో. మా అమ్మ తాతయ్యల నుండి నాన్నను విడదీసి నువ్వు ఏం సాధించావమ్మా? మా అత్తగారు వాళ్ళంతా మామ తాతయ్యలకు ఇస్తున్న ఇంపార్టెన్స్ చూసి నీలో నువ్వు ఎంత ఆగ్రహంతో ఉన్నావో నేను గ్రహించగలనమ్మా. కానీ ఒక్క మాట, వాళ్ళు పెద్దవాళ్లైపోయారు. తప్పులు అందరూ చేస్తారు. మా అమ్మది సాధింపు ధోరణే, కాదనను. కాని ఎందుకలా ఉన్నదామే? ఒక్కగానొక్క కొడుకు దూరమైన బాధ. ఇక్కడికొచ్చాక ఆ మనిషే మారిపోయింది. నాన్న వాళ్ళ పట్ల చూపిస్తున్న ఆప్యాయతే అందుకు కారణం. అన్నయ్య బ్రతుకుంటే నువ్వు అన్నయ్య నీ దగ్గరే ఉండాలని అనుకునేదానివి కదా. అమ్మా, నీకు ఓ విషయం తెలుసా అమ్మా? మా అత్తగారిని వాళ్ళ అత్తగారు అంత ప్రేమగా చూస్తున్నా ఏదో ఒకటి సాధిస్తుంది అప్పుడప్పుడు. అయినా అత్తయ్య గారు చిరునవ్వుతో వదిలేస్తోంది, అసలు పట్టించుకోదు. నేను పెంచిన గారాల కూతురు ఇలా మాట్లాడుతుందేమిటి అనుకోకమ్మా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో. నువ్వు గమనించావా లేదో గాని నాన్న కూడా ఇదివరకు డల్గా ఉండే మనిషి ఇప్పుడు చాలా హుషారుగా ఉంటున్నారు. వాళ్ళని ఆపేక్షగా చూస్తున్నారు. అత్తయ్యలిద్దరూ నువ్వంటే గజగజలాడిపోతారని నువ్వు ఎంతో గర్వంగా ఫీల్ అవుతావు. కాని వాళ్ళు నీ వెనకాల నిన్ను ఎలా తిట్టుకుంటారో నాకు తెలుసు. గొడవలెందుకని ఎప్పుడు నీతో చెప్పలేదు నేను. అన్నయ్య పోయాక నువ్వు నాన్న నా మీద పంచప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నారని నాకు తెలుసు. ఒంటరిగా విడిగా ఉండటంలో ఆనందం లేదమ్మా. ఒకరి మీద పెత్తనం చలాయించటం ఆధిపత్యం కాదమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా మా అమ్మను తాతయ్యను గౌరవించి అభిమానించిన నాడు నీ ఆధిత్యమే కనబడుతుంది. ఒక్కసారి ఆలోచించి చూడమ్మా. ఈ సమయంలో నాన్న మనసును బాధపెట్టి నువ్వు బాధపడి సాధించేదేముందమ్మా? నీ ఆలోచన దృక్పథం మారిన నాడు నీకు ఎటువంటి కోపము బాధ ఉండవు. గతాన్ని వదిలే. అప్పుడు నీ మనసుకు నీవే అధిపతివి అవుతావు అంటూ అక్కడి నుండి స్వాతి నెమ్మదిగా నిష్క్రమిస్తుంటే చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయింది భానుమతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్